హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విష్ణార్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీ, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్, అందరికీ ఇష్టమైనటువంటి టాపిక్, మరియు అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్న టాపిక్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పట్టించుకున్నటువంటి టాపిక్, చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. కాబట్టి ఎందుకంటే ఇటీవలే ఈ యొక్క పిఎం పోషణ్ మనం మాట్లాడుకోపోయింది. పిఎం పోషణ్ అంటే మధ్యాహ్న భోజన పథకం. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని అంటారు. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇష్టపూర్వకంగా పెట్టినటువంటి పేరు. అదే తెలంగాణలో పాలు బ్రేక్ఫాస్ట్ కూడా ఈ పథకానికి అదనంగా చేర్చుతూ ఇటీవల క్యాబినెట్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు మరి నాన్ టీచింగ్ వారికి కూడా ఈ యొక్క పథకాన్ని విస్తరింపచేశారు. కాబట్టి ఈ పథకం ట్రెండింగ్లో ఉంది. ఖేలో ఇండియా పథకం కానీ, ఫిట్ ఇండియా పథకం కానీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించింది. ఇది సమగ్ర శిక్షా అభియాన్లో భాగం. కాబట్టి ఇది డిప్టీడిఓకు, డైట్, బీఈ లెక్చరర్కు, హెచ్డబ్ల్యూకు, డిఎస్సిలో ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి దీన్ని బాగా నేర్చుకుంటే సమగ్రంగా నేర్చుకోండి. సగం సగం నేర్చుకోకండి. సగం సగం ఫలితాలు ఎప్పుడు కూడా మనల్ని విజయాన్ని అంచులు చేరవేయవు. బాగా గుర్తుపెట్టుకోండి. మరి మనకి ఇష్టమైన టాపిక్ మధ్యాహ్న భోజన పథకం. మరి దాన్ని చాలామంది పిఎం పోషణ్ అంటారనే విషయం తెలియదు. అయితే మనం తెలుసుకోబోతున్నాం సమగ్రంగా. మనం ఎలాగైతే భోజనం చేసేటప్పుడు, ఆకలి వేసినప్పుడు ఎలాగైతే సమగ్రంగా తింటామో, ఆకలి వేసినా అన్నం ఉన్నప్పుడు మొత్తం తింటాం. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఆకలి వేసినప్పుడు అన్నం ఉండదు, అన్నం ఉన్నప్పుడు ఆకలి కాదు. కానీ అద్భుతమైన నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్రంలో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో హెచ్డబ్ల్యూ రాబోతుంది, డైట్ లెక్చర్ కూడా రాబోతుంది. కాబట్టి ఇవి చిన్న జాబులు కాదు, చిన్న ప్రిపరేషన్ కాదు. పర్ఫెక్ట్ దశ, దిశ, డైరెక్షన్, మోటివేషన్, గైడెన్స్, ప్లానింగ్, మెంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఎంత చదివినా కొన్ని రోజులే. ఏక్ బార్ కామ్ కర్నా, బార్ బార్ కమానా అనేది మన సూత్రం. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేర్చుకోండి. మన యాప్లో డిప్యూటీ అభ్యర్థులకు, డైట్ అభ్యర్థులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మొత్తం పీడిఎఫ్ మీరు వెతుకునే పని లేకుండా ఉచితంగా పెట్టడం జరిగింది. మీరు ఒక్కసారి చూసుకోండి. ఎగ్జామ్స్ కూడా రాయండి. తెలుగులో పెట్టాం, ఇంగ్లీష్లో పెట్టాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి ఇక్కడ చూస్తే మీకు తెలుసు, ఇది మధ్యాహ్న భోజన పథకం. దీన్ని పిఎం పోషణ్ అంటారు, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. గతంలో మధ్యాహ్న భోజన పథకంగా పిలువబడేది. అయితే దీని చరిత్ర తెలియకుండా ముందుకెళ్తే మనం చరిత్రలో మిగిలిపోము. రైట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మీకు తెలుసు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఎక్కడ బీజం పడింది అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న. బాగా గుర్తుపెట్టుకోండి. మద్రాసు రాష్ట్రంలోని మద్రాసు ప్రెసిడెన్సీ కార్పొరేషన్ పాఠశాలలో ఇది మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కేవలం ఒకే ఒక్క పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ, ఎప్పుడు? 1925 మద్రాసు ప్రెసిడెన్సీ కార్పొరేషన్ పాఠశాలలో. మరి తర్వాత 1953వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ఈ పథకాన్ని వర్తింపచేశారు. అయితే ఉత్తరప్రదేశ్లో మొత్తం స్కూల్స్. తర్వాత మీకు తెలుసు 1960వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ బడిగీడు పిల్లలు పశువుల కాపరిగా పనిచేస్తుంటే పాఠశాలకు ఎందుకు వెళ్ళలేదు అంటే, మాకు భోజనం ఎవరు పెడతారు అనగానే వెంటనే ఆ రాష్ట్రం మొత్తం కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన కామరాజ్ నాడార్. రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇక్కడ 1982వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1982వ సంవత్సరంలో ఒక విచిత్రం జరిగింది. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పుడున్నటువంటి పాఠశాలలు అయినటువంటి అభ్యుదయ పాఠశాలలో ఈ యొక్క భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే రద్దయింది. మరి భారత ప్రభుత్వం, ఇండియన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలా జరిగింది ఈ యొక్క విస్తరణ అనేటువంటిది తెలుసుకోకుండా ముందుకెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, భారత ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో ఈ యొక్క ప్రోగ్రాం బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్
ఇది ఒక పథకమే మధ్యాహ్న భోజన పథకంగా మార్చడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, అది కూడా ప్రాథమిక పాఠశాలలో. ఎప్పుడయ్యా అంటే 1995 ఆగస్టు 15 1995 ఆగస్టు 15 అని గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 15 అప్పటి ప్రధాని మీకు తెలుసు పివి నరసింహారావు గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఒకవేళ వండడానికి అవకాశం లేదు, ఇప్పుడంటే హెల్పర్లు ఉన్నారు, ఇప్పుడు హెల్పర్లు అనకూడదు, మనం భోజన్ మాతా అనాలి. వారిని పేరు మార్చడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఈ యొక్క పిఎం పోషణలో ఉన్న అంశాలను మార్చడం జరిగింది, పేరు మార్చడం జరిగింది. అయితే ఒకవేళ ఉండడానికి అవకాశం లేనప్పుడు 80% అటెండెన్స్ పిల్లలకు ఉంటే, కండిషన్ చూడండి, 80% అటెండెన్స్ ఉంటే ప్రతి విద్యార్థికి ఏంటంటే 3 కిలోల బియ్యము గోధుమలు ఉచితంగా ఇవ్వాలి. అప్పట్లో ఉన్న కండిషన్ ఇది. మరి ఈ పథకాన్ని మొదటిగా 2408 బ్లాకుల్లో ప్రవేశపెట్టి 1997-98 సంవత్సరానికి దేశవ్యాప్తంగా అన్ని మొదట 2408 బ్లాకుల్లో ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా 97-98 సంవత్సరానికి అన్ని బ్లాకులకు విస్తరించారు. చూడండి ఇక్కడ 2001 సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి. 2001 ఏప్రిల్లో ఒక సంఘటన, పీపుల్స్ యూనియన్స్ ఫర్ సివిల్ లిబర్టీస్ PUCL వారు, ఇది ఒక పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్. మీరు PUCL వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ అంటే సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేసిందంటే 2001 నవంబర్ 20న ఈ పథకాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి. దీన్నే మొట్టమొదటిసారిగా, అంటే కొన్నిట్లో అమలు కాలేనప్పుడు దీన్ని ప్రముఖంగా ఆహార హక్కుగా పిలుస్తారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎవరి వల్ల వచ్చిందంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూస్తే 2007 అక్టోబర్లో చూడండి, అంతవరకు 1 నుంచి 5వ తరగతి వరకే ఉన్నటువంటి ఈ పథకం 2007 అక్టోబర్లో కేంద్రం ఏం చేసిందంటే ఈ పథకాన్ని 6, 7, 8 తరగతులు కూడా విస్తరించింది. కానీ వెనుకబడిన కొన్ని బ్లాకుల్లో మాత్రమే. తర్వాత 2008 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఎయిడెడ్ EGS ఏఐ మదర్సా మక్తబ్లలో ప్రాథమికోన్నత 1 వరకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పథకం యొక్క చరిత్ర. అయితే మెయిన్గా చూసుకోండి ఇక్కడ ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటగా జనవరి 2, 2003లో ప్రారంభమైంది. 2008 అక్టోబర్లో ఈ పథకాన్ని 6 నుండి 8 తరగతులకు విస్తరింపజేశారు. 2008 అక్టోబర్లో ఈ పథకాన్ని విస్తరింపజేశారు. ఏ పాయింట్ అయినా రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి అన్ని పాయింట్లు మనకు తెలిసి ఉండాలి. అయితే 9, 10 తరగతులు కూడా 2008 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో సంబంధం లేకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆ పిల్లలు తింటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉండాలా అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని విస్తరింపజేశారు 9, 10 తరగతులకు. అయితే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్కు వర్తింపజేసింది. పాలు, మధ్యాహ్న భోజన పథకం, బ్రేక్ఫాస్ట్తో పాటు పిల్లలు తింటూ ఉంటే ఉపాధ్యాయులు చూస్తూ ఉండాలా, నాన్ టీచింగ్ కూడా చూస్తూ ఉండాలని ఇటీవల నిర్ణయించినటువంటి క్యాబినెట్ సమావేశంలో అందరికీ వర్తింపచేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్న భోజనం యొక్క పథకాలు మీకు తెలుసు. లక్ష్యం ఏమిటి? చక్కటి పౌష్టికాహారాన్ని అందించడం మరియు సార్వత్రిక ప్రాథమిక విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి అందించడం మరియు బాలబాలికల నమోదు మరియు నిలకడ అంటే మళ్ళీ డ్రాప్అవుట్ కాకుండా, నమోదైనంత మాత్రాన కాదు, నిలకడ కూడా ఇంపార్టెంట్. ప్లస్ డ్రాప్అవుట్ తగ్గించడం, నిరక్షరత లేకుండా చేయడం మరియు ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం, సాంఘిక సమానత్వం, మహిళా సాధికారత. మరి మహిళా సాధికారత అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హెల్పర్లు అందరూ కూడా మహిళలు. కాబట్టి మీరు ఈ పాయింట్లు కింది వాళ్ళలో మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది అన్నప్పుడు ఇవన్నీ మనకు తెలిసి ఉంటేనే కదా సమాధానం చెప్పేది. మరియు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రవేశ శాతాన్ని పెంచడం. మరి కేవలం ఇక్కడ ఆకలి బాధనే కాదు, సమానత్వం, లింగ సమానత్వం, మహిళా సాధికారతతో పాటు సార్వత్రిక నమోదు, నిలకడ, డ్రాప్అవుట్ తగ్గించడం లాంటి అంశాలు.
మరి ఇక్కడ పిఎం పోషణ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ అని మాట్లాడుకున్నాం. దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఇది ట్రెండింగ్లో ఉంది, ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ మీకు తెలిసిందే. ఇక్కడ మోటో చూడండి, ఇక్కడ మోటో నినాదం ఇంపార్టెంట్. సురక్షిత భోజనం, పరిశుభ్రమైన వాతావరణం. సురక్షిత భోజనం, పరిశుభ్రతమైనటువంటి వాతావరణం అనేటువంటి నినాదంగా మారింది. రైట్. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. 25-26 వరకు మంచి పౌష్టికాహారాన్ని 1 నుంచి 8 తరగతులకు ముందుగా అందించినటువంటిది. అయితే బాలవాటికలకు, పూర్వ ప్రాథమిక పాఠశాలకు కూడా ఇది వర్తిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. బాలవాటికలకు కొన్ని చోట్ల అంగన్వాడీలు అంటారు, ప్రీ ప్రైమరీ స్కూల్ అంటారు. ఆ విధంగా ఇక్కడ తిథి భోజన్ అనే కాన్సెప్ట్, ఇది గుజరాత్లో. తిథి భోజన్ అంటే ఏమిటి? గుజరాత్లో వచ్చినటువంటి ఈ పథకం అంటే పాఠశాల బయటి వ్యక్తులు వచ్చి పాఠశాలకు వచ్చి మంచి ఆహార పదార్థాలను వండుకొని వచ్చి పిల్లలకు తినిపించడం, దీన్ని తిథి భోజన్ అనే కాన్సెప్ట్ గుజరాత్లో వచ్చింది. చూడండి. రైట్. ఇక్కడ న్యూట్రిషన్ గార్డెన్లు, దీన్నే పోషణ్ వాటికలు అంటారు. పాఠశాలల్లో మనము కూరగాయలు పండించాలి, చెట్లను పెంచాలి, మొక్కల్ని పెంచాలి. తద్వారా పిల్లలకు పని పట్ల గౌరవం మరియు అవసరమైతే వాటినే వండాలి. న్యూట్రిషన్ గార్డెన్లు పెంచాలంటే పాఠశాలల్లో దాన్ని పోషణ్ వాటికలు అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. స్థానికంగా పండే కూరగాయలను, మినుములు, మసాలా దినుసులు వంటి వాటిని పాఠశాల కొనుగోలు చేయాలి. బయట నుంచి కొనుగోలు చేయడం కాదు, ఆ ఏరియాలో పండించే వారి నుంచి కొనుగోలు చేసి వారి యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. దీన్ని మరి కండిషన్ ఎవరు కొనాలి, ఎలా కొనాలి, ధర ఎంత అనే విషయము కలెక్టర్కు అప్పచెప్పడం జరిగింది. కలెక్టర్. రైట్. వంట చేసే వారిని, హెల్పర్లను మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. భోజన్ మాత అని పిలవాలి. భోజన్ మాత, అన్నం పెట్టే మాత. అయితే ఇక్కడ కండిషన్, విపత్తుల సమయంలో కరువులు, కాటకాలు, వరదలు లాంటి సమయాల్లో కూడా ఈ యొక్క పిఎం పోషణ్ పథకం ఏం చెప్తుందంటే పాఠశాల మూసివేసినా సరే పిల్లలకు ఒక పూట భోజనం అందించాలి. ఇది కండిషన్. ఇక్కడ పర్యవేక్షించుటకు కూడా ఏమిచ్చారు? మరి ఈ పథకం అంటే మంచిగా అమలు అవుతుందా లేదా? మరి ఎవరు అంటే ట్రైనింగ్ టీచర్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, డైట్ ఆర్ఐలు నిరంతర పరిశీలన చేస్తారు. డైట్ లెక్చరర్స్, నిరంతర ఆర్ఐలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లు, ఎన్సీఈఆర్టీ యొక్క విభాగాలు, ఇవన్నీ కూడా. మరి సోషల్ ఆడిట్లో భాగంగా మనము స్థానిక ప్రజలు కూడా ఖర్చులు చూసుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది. సోషల్ ఆడిట్లో భాగంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెడుతున్నారు అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది పిఎం పోషణలో ఒక ప్రత్యేకత. మరి ఇక్కడ కుక్ కమ్ హెల్పర్లకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, వంటగది ఉపకరణాలకు సంబంధించి కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వంటగది ఉపకరణాలు అంటే ఇక్కడ అంతా కూడా సోఫిస్టికేటెడ్, అంతా మార్పు జరిగింది. చూడండి, 50 మంది విద్యార్థులు ఉంటే 10,000 వరకు, చూడండి 50 మంది విద్యార్థులు ఉంటే 10,000 వరకు మనకు సమగ్ర శిక్షా అభియాన్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకంలో. మరి 51 నుంచి 150 వరకు మనకు విద్యార్థులు ఉంటే 15,000 రూపాయలు. అదేవిధంగా 151 నుంచి 250 వరకు ఉంటే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా 251 పైబడి ఉంటే విద్యార్థులు 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ పాఠశాలకు, జస్ట్ ఉపకరణాలకు సంబంధించి. మరియు 10 సంవత్సరాల క్రితం కట్టారు, కిచెన్ స్టోర్లు బాగా లేవు, అప్పుడు ఒక యూనిట్కు రిపేరీ ఖర్చు కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక యూనిట్ అంటే ఒక గది, ఒక యూనిట్కు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి చూడండి, ఇక్కడ కేంద్ర రాష్ట్ర నిధులు ఈశాన్య రాష్ట్రాలకు మరియు 2 హిమాలయ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లకు 90:10. మరి శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు 100% నిధులు కేంద్రమే భరిస్తుంది. 90:10 ఎవరికి 100%. చూడండి, శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు 100% నిధులు కేంద్రమే భరిస్తుంది. మరి మిగతా వాటికి మీకు తెలుసు 60:40. దాంట్లో కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా కామన్ 60:40. మరి దీంతో భాగంగా పాఠశాలకు ఈ యొక్క పిఎం పోషణ్ పథకంలో భాగంగా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ వచ్చి పిల్లల బాడీ మాస్ ఇండెక్స్, మరి హిమోగ్లోబిన్ మరియు బరువు కరెక్ట్గా ఉన్నారా లాంటి అంశాలు చెక్ చేయాలి ఈ పథకంలో భాగంగానే. మరి పౌష్టికాహారం, ప్రాథమిక పాఠశాల పిల్లలకు 450 క్యాలరీలు,
12 గ్రాముల ప్రోటీన్లు ఎవరికి అంటే ప్రాథమిక పాఠశాల పిల్లలకు, అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల పిల్లలకు 700 గ్రాముల క్యాలరీలు 20 గ్రాముల ప్రోటీన్లు అందించాలని సూచించారు. ఈ స్టాండర్డ్ పట్టిక. ఇక్కడ చూస్తే ఆహార ధాన్యాలు ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, బియ్యము గోధుమలు పిండి పదార్థాలన్నీ కలుపుకొని ప్రాథమిక పాఠశాలలకు 100 గ్రాములు, ఇక్కడ 150 గ్రాములు అందించాలి ఒక్క రోజుకి ఇది. మరియు పప్పు ధాన్యాలు ప్రోటీన్స్ మాంస కుత్తులు 20 గ్రాములు ప్రాథమిక పాఠశాల ఒకరికి అందిస్తే 30 గ్రాములు ప్రాథమిక ఉన్నత పాఠశాల. అదేవిధంగా కూరగాయలు వచ్చేసి 50 గ్రాములు అయితే వీళ్ళకు 75 గ్రాములు, మరి నూనెలు క్రొవ్వులు 5 గ్రాములు అయితే వీరికి 7.5. ఇక్కడ మీకు డౌట్ రావాలి, 9, 10 తరగతులకు కూడా ఇదే పట్టిక మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ దీన్ని డిసైడ్ చేసేది ఏదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పథకంలో వడ్డించే ఆహార పదార్థాలకు సంబంధించి పట్టికను తెలంగాణ ప్రభుత్వానికి NIAN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థతో పాటు ఇక్కడ ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం, ఇప్పుడు మనకు తెలుసు అది ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అయింది, దానికి వారు సహాయపడ్డారు. అదే ఆంధ్రప్రదేశ్కి అయితే గుంటూరు హోమ్ సైన్స్ కళాశాల వారు సహాయం చేశారు. ఈ పట్టికను తయారు చేసే క్రమంలో NIN ప్లస్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు, అదే ఆంధ్రప్రదేశ్ అయితే గుంటూరులో ఉన్నటువంటి హోమ్ సైన్స్ కళాశాల వారు ఈ పట్టికను రూపొందించడంలో సహాయం చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 25 మందికి ఒక హెల్పర్ ఉండాలి, ఒక వంట మనిషి. అదే 26 నుంచి 100 వరకు 2 హెల్పర్స్ ఉండాలి. తర్వాత అదనంగా 100 మంది విద్యార్థులు ఉంటే వరకు 3 హెల్పర్స్ ఉండాలి. హెల్పర్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మొదట జాతీయ స్థాయిలో హెల్పర్లుగా పనిచేసిన వారు ఎవరంటే సమభావన సంఘ్ ఏజెన్సీకి చెందిన స్వచ్ఛంద కార్యకర్తలు. మరియు మేజర్గా గుర్తుపెట్టుకోవాలి, రోజువారీ హాజరు భారత ప్రభుత్వ పోర్టల్ అయినటువంటి ARMSలో ఆటోమేటిక్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేస్తారు. మరియు ఈ పథకం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లోని సెక్షన్ 5 ఆధారంగా అమలవుతున్న హక్కు ఆధారిత పథకం. ఈ యొక్క PM పోషణ్ పథకం దేని ఆధారంగా అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లోని సెక్షన్ 5 ఆధారంగా అమలవుతున్నటువంటి పథకము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అన్ని తెలిసినవి, అందరికీ తెలిసినవి నేర్చుకొని పోతే ఎగ్జామ్లో ఏముండదు, బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి ఈ పథకాన్ని విద్యాశాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అమలు చేస్తూ ఉంది. మరియు అన్వయ్ అనే ఒక యాప్ మరియు పథకం అమలు పరీక్షించడానికి అన్వయ్ వంటి యాప్స్ను ఉపయోగిస్తున్నారు. అన్వయ్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాలి, అన్నము అది మధ్యాహ్న భోజన పథకము అని గుర్తుపెట్టుకోండి. PM పోషణ్ చూడండి, ఇక్కడ మిషన్ 2.0 మిషన్ 2.0 దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే దేశంలో అనీమియా రక్తభారతగా మార్చాలనే లక్ష్యంతో దీన్ని ఉపయోగించడం జరిగింది. రక్తహీనత ఉన్నవారిని నమోదు చేయడానికి, వారికి పరీక్షలు నిర్వహించడానికి PM పోషణ్ మిషన్ పోషణ్ 2.0ను అనుసంధించి ఇక్కడ అనీమియా రక్తహీనత ఎవరికైతే తక్కువగా ఉందో వారి నమోదు చేసే పథకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు పాఠశాలల నుంచి ఇంటిగ్రేటెడ్ చూడండి, ఇక్కడ ప్రతిరోజు ఎంతమంది తిన్నారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ PFMS ఇంటిగ్రేటెడ్ PFMS అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ద్వారా భోజనం తిన్న విద్యార్థుల సంఖ్యను మరియు నిధుల వినియోగాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నారు. PFMS చూడండి, అన్వయ్ అనే ఒక యాప్ ఉంది, తర్వాత మిషన్ పోషణ్ 2.0 ఉంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలియనివి వస్తాయి, అందరికీ తెలియనివి వస్తాయి. మరి ఇది మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి అంశం. మరొక పథకంతో మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం.